హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన చందన్ లాజిక్స్ 1 మిలియన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ సందర్భంగా, అలానే అప్కమింగ్ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పటి వరకు చందన్ లాజిక్స్లో ఎన్నడూ ఇవ్వని విధంగా అన్ని కోర్సెస్ మీద భారీ డిస్కౌంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇచ్చే డిస్కౌంట్స్ అనేవి లోవెస్ట్ ప్రైజెస్. అందుకనే ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎగ్జామ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళందరికీ కూడా ఈ ఆఫర్స్ గురించి షేర్ చేయండి. ఒకసారి నేను అన్ని కోర్సెస్ సంబంధించి ఆఫర్స్ ఏమిటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా మీరు చూసినట్లయితే కనుక 0 to హీరో బ్యాచ్ అనమాట. ఇందులో మనకి అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని నేనే దీంట్లో చెప్పబోతున్నాను. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియంలో సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. మీరు తెలుగు మీడియం విద్యార్థి అయితే కనుక తెలుగు మీడియం క్లాసులు వినొచ్చు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థి అయితే కనుక ఇంగ్లీష్ మీడియం క్లాసులు వినొచ్చు. ఈ కోర్స్ ఇప్పుడు మీకు ఆఫర్లో 3 monthsకి 1500 రూపీస్, 1500 రూపాయలకి ఆఫర్లో ఉంది. అదే మీరు 6 months తీసుకోవాలనుకుంటే కనుక 2400 రూపాయలకి ఆఫర్లో ఉంది. 1 year తీసుకోవాలనుకుంటే కనుక 4300 రూపీస్కి ఈ కోర్స్ అనేది ఆఫర్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇచ్చిన డిస్కౌంట్స్ అనేవి లోవెస్ట్ ప్రైజెస్, ఎప్పుడు ఎన్నడూ కూడా ఈ ప్రైజెస్ లేవు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, గుర్తుపెట్టుకోండి. ఈ ఆఫర్ అనేది కేవలం 22 December 2024 నుంచి 2 January 2025 వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో, మేము తెలిసింది ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ పడింది. ఇంకేమైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మనం లాంచ్ చేశాము. కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయబోతున్నాము. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాస్ అనేవి తెలుగు మీడియంలో సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాసులు వినొచ్చు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాసులు వినొచ్చు. ఈ కంప్లీట్ కోర్స్ మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కలిపి ఆఫర్లో 2000 రూపాయలకి ఈ కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సికి సంబంధించి మీ అందరూ తెలిసిందే క్యాలెండర్ రిలీజ్ అయింది. ఎస్ఎస్సి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. 10th క్లాస్ ఎలిజిబిలిటీతో, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీతో, అలానే డిగ్రీ ఎలిజిబిలిటీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. మీరు కనుక ఒకవేళ అప్కమింగ్ ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్లు కానీ, ఎంటీఎస్ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ, సిపిఓ కానీ, జీడీ ఎగ్జామినేషన్ కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ మన దగ్గర సపరేట్గా అవైలబిలిటీ ఉంది అనమాట. ఈ కోర్సెస్ మీకు 3 months అయితే కనుక 2000 రూపాయలకి ఆఫర్లు అవైలబిలిటీ ఉన్నాయి. తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. వీటన్నిటికీ కూడా సపరేట్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది అనమాట. ఈ క్లాసెస్లో మీకు కంప్లీట్గా క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అని ఎవరైతే విద్యార్థులు రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ రైల్వే కంప్లీట్ కోర్సులో మీకు మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ మీకు కంప్లీట్గా 2000 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు ఏ సింగిల్ సబ్జెక్ట్ని తీసుకోవాలనుకుంటే కనుక అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఏ కోర్స్ అయినా సరే కేవలం 499 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. క్లాస్ అనేవి తెలుగు మీడియంలో సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. మీరు ఏ క్లాసులు కావాల్సి ఆ క్లాసులు అనేవి వినొచ్చు. అని ఎవరైతే విద్యార్థులు అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు, అన్ని ఎస్ఎస్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, అన్ని రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు, వాళ్ళ కోసం కాంబో ప్యాక్ ఉంది. ఈ కాంబో ప్యాక్లో మీకు మొత్తం అన్ని ఎగ్జామినేషన్స్కి సరిపడగా మొత్తం సిలబస్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, స్ట్రాటజీ, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ సైన్స్ మొత్తం అన్ని కూడా మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బెస్ట్ ఫ్యాకల్టీ చెప్పడం జరిగింది. కావాలనుకుంటే మీరు డెమో వీడియోస్ వినొచ్చు. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. డెమో వీడియోస్ అనేది కంప్లీట్గా ఫ్రీ అనమాట. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కోర్స్ అనేది ప్రిలిమ్స్ బేస్ 2 కలిపి ఆఫర్లో మీకు ఫర్ ద ఫస్ట్ టైం 4200 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మీకు 1 year తీసుకోవాలనుకుంటే కనుక 7200 రూపాయలకి ఈ కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మీకు 1900 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్స్ అనేది దీంట్లో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అని ఎవరు విద్యార్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్నారో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. దీంట్లో కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మీకు కేవలం 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. 22 December నుంచి 2 January వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అలానే ఎవరైతే విద్యార్థులు తెలంగాణలో విఆర్ఓ, విఆర్ఐ ఎగ్జామ్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. దీంట్లో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్సులో మీకు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కోర్సు మీకు కేవలం 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ పీఓ క్లర్క్ అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం బ్యాంక్ మహాప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఈ బ్యాంక్ మహాప్యాక్ మనకు ఆఫర్లో 3300 రూపాయలకి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కలిపి అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ అనేది మీకు
కేవలం 2,000 రూపాయలకే ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాసులు, ఇంగ్లీష్ మీడియం క్లాసులు రెండు కూడా మీకు సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఆర్ఆర్బీ ఎన్టీపీ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఆర్పీఎఫ్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మీకు 1 మంత్ కేవలం 999 రూపీస్కి ఆఫర్లో అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే విద్యార్థులు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కాంబో ప్యాక్ ఉంది. ఏపీ వాళ్ళ సపరేట్ కాంబో ప్యాక్, తెలంగాణ వాళ్ళు సపరేట్ కాంబో ప్యాక్. దీనిలో మీకు తెలుగు మీడియం క్లాస్ సపరేట్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్ ఉంటాయి. ఈ కోర్స్ మీకు కేవలం 2,500 రూపాయలకే ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే నేను చెప్పిన విధంగా అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0 to హీరో బ్యాచ్ కూడా మీకు ఆఫర్ అవైలబిలిటీ ఉంది. మీరు కావాల్సిన ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఫ్రీ డెమో క్లాసులు వినాలి అనుకుంటే కనుక ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజు మనం సింప్లిఫికేషన్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఈ టాపిక్ నుంచి అన్ని ఎగ్జామినేషన్స్లో మినిమం 2 క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం ఉంది. మీ అందరికీ తెలిసిందే అప్కమింగ్ ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామినేషన్ ఉంది. అలానే ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అలానే రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అలానే ఎవరైతే విద్యార్థులు పోలీస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అలానే వీఆర్ఓ, వీఆర్వీకి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇలా అన్ని ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా ఈ వీడియోలో కంప్లీట్గా నేను సింప్లిఫికేషన్ సంబంధించి క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాను. ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్మార్ట్గా, యూనిక్గా, తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నాతో పాటు మీరు కూడా ఆన్సర్స్ని ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తున్నాయో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్నీ కూడా నేను చూసి మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఈ క్లాస్ చూస్తున్నారో అందరూ కూడా మీరు ట్రై చేయాలి. ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తాయో కామెంట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 20% ఆఫ్ 300 ప్లస్ 180 డివైడ్ బై క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 30. మనకి ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. ఒకసారి చూడండి, 20% ఆఫ్ 300 అంటే ఎంత? మీకు తెలుసు 10% అంటే 30, 20% అంటే 60, అవునా కదా? 60 ప్లస్ 180, 60 ప్లస్ 180 అంటే దీని వాల్యూ ఎంత అవుద్ది? 240. ఇటు పక్కన ఉన్న 30 ఇటు పక్క వచ్చేస్తే బై 30 అవుద్ది. ఈ క్వశ్చన్ మార్క్ అవతలకు వెళ్ళిపోతే ఇది క్వశ్చన్ మార్క్, అవునా కదా? ఇప్పుడు జస్ట్ సింప్లిఫై చేయండి. 240 అనేది 30లో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్ది? 8. చాలా చాలా సింపుల్ అనమాట. మీకు జస్ట్ బేసిక్స్ మీద గ్రిప్ ఉంటే ఈజీగా సాల్వ్ చేస్తారు. ఎగ్జామినేషన్లో సేమ్ ఇదే స్టాండర్డ్లో క్వశ్చన్లు వస్తాయి. మీరేమీ మళ్ళీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మీకు తెలియాల్సి ఏంటంటే ఫాస్ట్గా చేయాలి. టైం మేనేజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఎగ్జామినేషన్లో చాలా తక్కువ టైం ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి మీకు ఆల్మోస్ట్ 30 సెకండ్స్ టైం మాత్రమే దొరుకుతుంటుంది. అందుకనే టైం అనేది మీరు చూసుకోవాలి. ఆన్సర్ తీసుకోవడం గొప్పతనం కాదు, ఆన్సర్ని విత్ ఇన్ ద టైం ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి మాత్రమే జాబ్లు వస్తుంటాయి. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1 2/5 ప్లస్ 4 3/10 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ప్లస్ 4 2/5. మనకి ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. ఒకసారి చూడండి, ఈ 4 క్యాన్సిల్ అయిపోతాయి, అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లస్ 4 యువతల పక్క వచ్చేస్తే -4, అప్పుడు +4 క్యాన్సిల్ అయిపోతాయి కదా. అలానే ఈ 2/5 క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే ఈ +2/5 యువతలకు వచ్చేస్తే -2/5, అప్పుడు ఈ +2/5 ఆ -2/5 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక చివరికి ఏం మిగిలిపోయిందంటే 1 3/10 మిగిలిపోయింది, అవునా కదా? ఇదిగోండి ఇక్కడ 1 మిగిలింది, ఇక్కడేమో 3/10 మిగిలింది. అంటే క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 1 3/10. అర్థమైందా? మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దీన్ని యువతలో పంపిస్తే మళ్ళీ అదేమవుద్దంటే మైనస్ అవుద్దని చెప్పని చాలామంది ఇలా చేస్తారు. 1 2/5 ప్లస్ 4 3/10 మళ్ళీ యువతలకు పక్క వెళ్ళిపోతే ప్లస్ కాస్త మైనస్ అయిపోద్ది, -4 2/5 అని ఇదంతా చేసుకుంటూ వెళ్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మళ్ళీ నార్మల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తారు. నార్మల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసి 5 1s are 5 ప్లస్ 2 చేస్తే 7 7/5 మళ్ళీ ప్లస్ 4 10s are 40 40 ప్లస్ 3 చేస్తే 43 డివైడ్ బై 10 మైనస్ 4 5s are 20 20 ప్లస్ 2 చేస్తే 22 డివైడ్ బై 5 ఇదంతా చేస్తారు. కానీ మీకు తెలిసింది ఏమిటి అంటే ఎగ్జామినేషన్లో తెలుసుకోండి, ఎగ్జామినర్కి కావాల్సిన విధంగా విత్ ఇన్ ద టైం ఆన్సర్ పెట్టాలి. ఆన్సర్ని నువ్వు ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ పెట్టావా, చూసి ఆన్సర్ పెట్టావా, లేకపోతే మొత్తం పేజీలన్నీ నింపేసి ఆన్సర్ పెట్టావా, ఇదంతా పాయింట్ కాదు. ఎగ్జామినర్కి కావాల్సింది ఆన్సర్ కావాలి. నువ్వు ఆన్సర్ని ఎంత ఫాస్ట్గా తీసుకొస్తున్నావు అనేది మ్యాటర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్క విద్యార్థి ట్రై చేయాలి. ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే విద్యార్థులు ఈ వీడియోస్ వస్తున్నారో అందరూ కూడా ట్రై చేయాలి. మీరు నేను ఆన్సర్ ఏం పెడుతున్నానని నా కోసం వెయిట్ చేయడం కాదు, నాకన్నా ముందర మీరు ట్రై చేయాలి. ట్రై చేసి ఆన్సర్ వస్తుందో కమెంట్ చేయాలి. నేను మీరు ఆన్సర్ పెట్టడానికి టైం ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ ట్రై చేయండి, కమెంట్ చేయండి.
మీరు ఇది ఎగ్జామినేషన్ కింద ఫీల్ అవ్వండి. మీరు ఎగ్జామినేషన్ రాస్తే క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి, మీరు ఎంత ఫాస్ట్గా ఆన్సర్ పెట్టబోతున్నారు అని చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పేసిన తర్వాత మీరు ఏమనుకుంటారంటే అబ్బా ఈజీగా ఆన్సర్ వచ్చేసింది అనుకుంటారు. ఆన్సర్ తెలిసిన తర్వాత అందరూ ఈజీ అంటారు, కానీ ఆన్సర్ తెలియక ముందల విత్ ఇన్ ద టైం ఎవరైతే పడతారో వాళ్ళు మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు. అందుకనే మీ లెవెల్ ఎలా ఉంది, మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, మీరు ప్రిపేర్ అయ్యే విధానం ప్రకారం మీరు ఆన్సర్ ఫాస్ట్గా పెడుతున్నారా పెట్టలేకపోతున్నారా ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మీకు ఇది ఒక మంచి అవకాశం అనమాట. అందుకనే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చూడండి, 48% ఆఫ్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 45% ఆఫ్ 600 ఈక్వల్ టు 19 స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 841. ఒకసారి చూడండి, 45% ఆఫ్ 600 అంటే ఎంత? ఈ పర్సంటేజు 00 క్యాన్సిల్ అయిపోతాయి, క్యాన్సిల్ చేసేయండి. 45 ఆఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్, 45 ఇంటూ 6 చేసామనుకోండి ఏమవుతుంది చెప్పండి, 240 ప్లస్ 30 270 వస్తుంది, అవునా కదా? దీని వాల్యూ ఎంత అంటే 270 ఈక్వల్ టు 19 స్క్వేర్. 19 స్క్వేర్ అంటే ఎంత? 19 స్క్వేర్ ఎంత అంటే 361 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 841 అంటే ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 841 అంటే 29, అవునా కదా? స్క్వేర్ రూట్ ఆఫ్ 841 అంటే 29. ఇప్పుడు చూడండి, 361 ప్లస్ 29 చేసామనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? 361 ప్లస్ 29 చేస్తే దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే అప్పుడు మనకి 390 వస్తుంది, అవునా కదా? దీని వాల్యూ 390. ఇటు పక్కన ఇది 270, అవునా కదా? ఇక్కడ ప్లస్ చూడండి, ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది. 48% ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఈ 48% ఆఫ్ క్వశ్చన్ మార్క్ నేను ఏమని రాస్తానంటే సింపుల్గా 48/100 ఇంటూ క్వశ్చన్ మార్క్ వాల్యూని ఎక్స్ అని రాసుకున్నాను. జస్ట్ మీకు అర్థం అవడం కోసమే నేను ఎంత చేస్తున్నాను, ఎగ్జామినేషన్ పాయింట్ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఈ 270 అవతలకి వెళ్ళిపోతే ప్లస్ 270 కాస్త మైనస్ 270 అయిపోద్ది. అప్పుడు 390 మైనస్ 270, 390 మైనస్ 270 చేసామనుకోండి 120 వచ్చుద్ది, అవునా కదా? ఈక్వల్ టు 120. మళ్ళీ ఇది ఎలా వచ్చింది సార్ అంతు? ఈ ప్లస్ 270 అవతలకి వెళ్ళిపోతే, ప్లస్ 270 అవతలకి వెళ్ళిపోతే 390 మైనస్ 270 చేస్తే 120 వచ్చుద్ది, అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేస్తే ఏమొచ్చు చూడండి, 4 టేబుల్ ఇక్కడ ఎన్ టైమ్స్ పోతుంది చెప్పండి. 4 టేబుల్ ఇక్కడ మీకు చూస్తే కనుక, లేదా మీరు చెక్ చేస్తే 12 టేబుల్ చూడండి ఒకసారి. 12 టేబుల్ ఇక్కడ 1 టైం పోయింది. 12 టేబుల్ వచ్చేసరికి ఇక్కడ ఇన్సల్ట్ పోయిందంటే 4 టైమ్స్ పోయింది. ఇక్కడ 1 అంతే నథింగ్ బట్ 10, ఓకేనా? అలానే ఇక్కడ చూస్తే 104లో 25 టైమ్స్ పోయింది. మరి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 25 ఇంటూ 10 250, అవునా కదా? సో ఎక్స్ వాల్యూ ఎంత? 250. ఒకసారి గమనించండి, నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ దేనికోసం చేస్తున్నానంటే మీకు అర్థం అవడం కోసం నేను చేస్తున్నాను. అది నేను ఎగ్జామినేషన్ రాస్తే ఫాస్ట్గా 361 ప్లస్ 29 చేశాను అనుకోండి 390 మైనస్ 270 చేస్తున్నాను 120. ఇప్పుడు 48/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 120 అంటే 12 టేబుల్ ఇక్కడ 10 టైమ్స్ పోయింది, ఇక్కడ ఏమో 4 టైమ్స్ పోయింది. 104లో 25 టైమ్స్ పోయింది. 25 10 చేసి 250 అని నేను ఫాస్ట్గా వేసేయచ్చు. కానీ నేను ఇలా డైరెక్ట్గా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే విద్యార్థులు కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి అర్థం చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. అందుకనే ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమవుతున్న ఉద్దేశంతో నేను స్టెప్స్ అనేది క్లియర్గా రాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను స్టెప్స్ క్లియర్గా రాస్తున్నానంటే మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఈ స్టెప్స్ అన్ని రాయమని కాదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీరు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్ ఆన్సర్ పెడితే చాలు. ఆన్సర్ మీరు స్టెప్లో రాసి పెట్టారా, రాయకుండా పెట్టారా, లేకపోతే మీరు చూసి పెట్టారా, చూడకుండా పెట్టారా, అది ఎవరికి పాయింట్ కాదు. ఆన్సర్ కరెక్ట్గా పెట్టాలి, తక్కువ టైంలో పెట్టాలి, అది మాత్రమే పాయింట్. దాన్ని మాత్రమే టార్గెట్ పెట్టుకుని మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ఒక్క విద్యార్థి ట్రై చేసే ఆన్సర్ ఏమొస్తున్నాయో కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు నేను మీ ఆన్సర్స్ చెక్ చేస్తాను. మీకు వచ్చిన ఆన్సర్ రైటా రాంగ్ అని కూడా నేను చెక్ చేస్తాను. క్వశ్చన్ మార్క్ ఇంటూ ఓపెన్ బ్రాకెట్స్ 12 ప్లస్ 10% ఆఫ్ 60 క్లోజ్డ్ బ్రాకెట్స్ ఈక్వల్ టు 135. మన క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, 10% ఆఫ్ 60 అంటే ఎంత? 10% ఆఫ్ 60 అంటే 6. 12 ప్లస్ 6 చేసామనుకోండి 18, అవునా కదా? 18 అంటే క్వశ్చన్ మార్క్ ఇంటూ 18 ఈక్వల్ టు 135, అవునా కదా? ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చెక్ చేస్తే ఈ 135 అనేది 18లో ఎన్ని టైమ్స్ పోయింది? ఎన్ని టైమ్స్ పోయిందంటే 7.5 టైమ్స్ పోయింది. అంటే క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత? క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 7.5. అర్థమైందా? క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత? 7.5. జస్ట్ సింపుల్. మీరు జస్ట్ చేయాల్సిన ఏమిటంటే మీ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండి మీకు బేసిక్ క్యాలిక్యులేషన్స్ వస్తే కనుక ఫటాఫట్ ఇది సాల్వ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఈ వీడియో చూస్తారో అందరూ కూడా ట్రై చేయాలి. ఆన్సర్స్ ఏమొస్తున్నాయో కమెంట్ చేయాలి. నేను మీ కమెంట్స్ అన్ని కూడా నేను చూస్తుంటాను. స్క్వేర్ రూట్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 15 ఇంటూ 18 ఈక్వల్ టు 3600 డివైడ్ బై 12. మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. చూడండి, 3600 బై 12 చేస్తే 36 12లో 3 టైమ్స్ పోతుంది. పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టండి. నెక్స్ట్
15 ఇంటూ 18 చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి, ఎంత వస్తుందంటే 270 వస్తుంది. అవునా కదా? 15 ఇంటూ 18 చేస్తే 270 వస్తుంది. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఈ 270 అవతలకి వెళ్ళిపోతే ప్లస్ 270 కాస్త మైనస్ 270 అవుద్ది. అవునా కదా? అంటే 300 మైనస్ 270, 300 మైనస్ 270 అంటే 30 అవుద్ది. అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే ఈ రూట్ అవతల పక్క వెళ్ళిపోతే స్క్వేర్ అవుద్ది. 30 స్క్వేర్ అంటే ఎంత? 900. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుద్ది? 900. అర్థమైందా? ఈ రూట్ అవతల పక్క వెళ్ళిపోతే ఏమైపోద్ది? స్క్వేర్ అయిపోద్ది. 30 స్క్వేర్ ఎంత? 900. అంటే క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 900. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్క విద్యార్థి ట్రై చేయాలి. ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. నేను మీకు ఆన్సర్స్ చెప్పడానికి నేను టైం ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ ప్రతి ఒక్క విద్యార్థి కూడా ట్రై చేయాలి, ఆన్సర్ కమెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాలి. ఎస్, అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్లు ఏమొస్తున్నాయో కమెంట్ చేయాలి. అండ్ అలానే మీ అందరూ తెలిసిందే ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి మీరు చూస్తే కనుక సింప్లిఫికేషన్ అనే చాప్టర్ నుంచి 10 క్వశ్చన్స్ నుంచి 15 క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం ఉంది. 10 నుంచి 15 క్వశ్చన్లు. ఎస్, రాసి పెట్టుకోండి. మినిమం 10 క్వశ్చన్ల నుంచి మ్యాక్సిమం 15 క్వశ్చన్ల వరకు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామినేషన్ రావడానికి అవకాశం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఇతర ఎగ్జామినేషన్ రాస్తున్నారో ఎస్ఎస్ సంబంధించి సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ, సిపిఓ కానీ, జీడీ కానీ వీటిలో కూడా మీకు 4 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉన్నాయి. అలానే రైల్వే ఎగ్జామినేషన్స్లో కూడా ఇక్కడి నుంచి కూడా మీకు 3 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కూడా మీకు 2 to 3 క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం ఉంది. విఆర్ఏ, విఆర్ఓ ఎగ్జామ్స్ వస్తుంటాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీస్ ఎగ్జామ్స్ వస్తుంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ టాపిక్. చూడండి, 4.8 ఇంటూ 5 ప్లస్ 8 ఇంటూ 0.35 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అనేది కావాలి. అవునా కదా? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. నేను ఏం చేస్తానంటే ఈ 0.75ని నేను 3/4 కింద రాసుకోవచ్చు కదా, రాస్తున్నాను. రాసి ఇప్పుడు చూడండి 8 4లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 2 టైమ్స్ పోయింది. మరి 2 ఇంటూ 3 అంటే దీని వాల్యూ ఎంత? 6 ప్లస్ ఇక్కడ చూడండి 4.8 ఇంటూ 5 చేస్తే ఏమని చెప్పండి, 4 5 are 20, 0.8 ఇంటూ 5 చేస్తే 4. అవును కదా? 20 + 4 24 అంటే 24 + 6. సో ఆన్సర్ ఏమవుతుందంటే 30. అర్థమైందా? 24 + 6 30. చూడండి, క్యాలిక్యులేషన్ సింపుల్ చేసుకోవాలి, అనవసరంగా కాంప్లికేషన్ చేయొద్దు. మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే 8 ఇంటూ 0.75 అంటే ఎంత అని క్యాలిక్యులేషన్ టైం వేసేస్తుంటారు. చేయాల్సిన అవసరం లేదు. 0.75 అంటే దాని వాల్యూ 3/4. అవునా కదా? అప్పుడు సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటి, 8 ఇంటూ 3/4 చేస్తే చాలు. అలా చేసినప్పుడు 8 4లో ఎన్ని టైమ్స్ పోయింది? 2 టైమ్స్ పోయింది. 2 ఇంటూ 3 అంటే ఎంత? 6. సో ఆ 6 రాయండి. 4.8 ఇంటూ 5, 4.8 ఇంటూ 5 అంటే 24. అవునా కదా? అప్పుడు 24 + 6 చేస్తే 30. అర్థమవుతుందా? జస్ట్ సింపుల్ అనమాట, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అందరూ కూడా ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. 45 / 7 ఇంటూ 350/9 ఈక్వల్ టు 10 ఇంటూ క్వశ్చన్ మార్క్ స్క్వేర్. మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏమవుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. అర్థమైందా? క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏమవుతుంది? ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, 45 9లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 5 టైమ్స్ పోయింది. నెక్స్ట్ 357లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 50 టైమ్స్ పోయింది. అవునా కదా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ 50 10లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 5 టైమ్స్ పోయింది. అవునా కదా? ఇప్పుడు ఇంకా ఏం మిగిలిపోయింది ఇక్కడ? 5 ఇంటూ 5 25. అవునా? ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. అవునా కదా? 5 ఇంటూ 5 25 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ స్క్వేర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏమవుద్ది? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మనకి +5 ఉంది, ఆప్షన్లో -5 ఉంది. అలానే బోత్ 1 and 2. సో 1 and 2 కాదు, మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక బోత్ 1 and 4 అని పెట్టొచ్చు ఆప్షన్ ఇక్కడ. బోత్ 1 and 4 అంటే ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఇప్పుడు మీరు చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది దీనికి? క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏమవుతుంది? క్వశ్చన్ మార్క్ వాల్యూ ఓకే, ఇక్కడ ఆప్షన్ +5 ఉంది, -5 ఉంది, బోత్ 1 and 4 కూడా ఉన్నాయి. ఓకేనా? బోత్ 1 and 4 కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ యువతల పక్క వచ్చేస్తే ఏమవుతుందంటే రూట్ అవుద్ది. అవునా కదా? స్క్వేర్ యువతల పక్క వచ్చేస్తే రూట్ అవుద్ది. అప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏమవుతుందంటే +or-5. అర్థమైందా? +or-5. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే బోత్ 1 and 4 అంటే ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రెండు కూడా. ఎందుకంటే ఎప్పుడైతే స్క్వేర్ ఉందంటే దాని మీనింగ్ ఏమిటంటే 2 రూట్స్ రావాలి అని అర్థం. అందుకనే ఒకటేమో +5, ఇంకొకటేమో -5. అర్థమైందా? సో దీనికి ఆన్సర్ ఏమవుద్ది అంటే
ఆప్షన్ 5 బోత్ 1 and 4 అంటే +5 రైట్ -5 రైట్, అందుకనే 5th ఆప్షన్ ఆన్సర్ అవుద్ది. అంతేగాని మళ్ళీ మీరు జస్ట్ ఆప్షన్ 1 అన్నా మీది రాంగ్ ఆన్సరే, జస్ట్ ఆప్షన్ 4 అన్నా రాంగ్ ఆన్సరే. ఎందుకంటే +5 అంటే రాంగ్ ఆన్సర్, -5 అంటే రాంగ్ ఆన్సర్. ఎందుకంటే దీనికి 2 అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్క్వేర్ అవతల పక్క వచ్చేసి రూట్ వచ్చుద్ది, అప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే +or- అవుతుంది. అర్థమైందా? +or-. అందుకని ఏమవుద్దంటే ఆన్సర్ దీనికి బోత్ 1 and 4 విచ్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ 5. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 2^4 ఇంటూ 250 డివైడ్ బై 5³ ఇంటూ 25 ఈక్వల్ టు 32 ఇంటూ 5 పవర్ క్వశ్చన్ మార్క్. మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అనేది కావాలి. అవునా కదా? ఒకసారి చూడండి, మీ అందరికి అర్థమవడం కోసం నేను దీన్ని మళ్ళీ ఒకసారి నీట్గా రాస్తాను. 2^4 ఇంటూ 250 డివైడ్ బై 5³ అంటే నథింగ్ బట్ ఎంత 125, 5³ అంటే 125 ఇంటూ 25 ఈక్వల్ టు 32 ఇంటూ 5 పవర్ క్వశ్చన్ మార్క్. ఇదే కదా? ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ మీరు బాడ్మాస్ రూల్ ఫాలో అయ్యి క్యాలిక్యులేట్ చేస్తే 250 125లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 2 టైమ్స్ పోయింది. 2^4 అంటే ఎంత 16 ఇంటూ 2 చేస్తే ఎంత 32. ఇగో ఇటు పక్కన ఉన్న 32 ఇటు పక్కన ఉన్న 32 క్యాన్సిల్ అయిపోద్ది. అవునా కదా? ఎందుకంటే 2^4 అంటే 16, 2^4 16 ఇంటూ 2, 16 ఇంటూ 2 అంటే 32. అందుకనే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న 32, రైట్ హ్యాండ్ సైడ్ 32 టేబుల్లో 1 టైం క్యాన్సిల్ అయిపోతాయి. అవునా కదా? అప్పుడు ఇంకా మనకి ఏం మిగిలిపోయింది చెప్పండి? ఇక్కడ 25 మిగిలిపోయింది ఈక్వల్ టు 5 పవర్ క్వశ్చన్ మార్క్. మరి 25ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 5² అని రాస్తాము. అందుకనే క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అని అంటే అప్పుడు మనం 2 అని చెప్తాం. అర్థమైందా? ఎందుకంటే బేసెస్ అనేవి ఈక్వల్ కాబట్టి అప్పుడు ఏమవుతాయి, పవర్స్ ఈక్వల్ చేస్తూ ఉంటాం, బేసెస్ సేమ్ కాబట్టి. అవునా కదా? అప్పుడు క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏమొచ్చుద్ది 2 వచ్చుద్ది. అర్థమవుతుందా? క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 2. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు చూడండి, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ ఈ స్టాండర్డ్లోనే మీకు ఎగ్జామ్లో అడిగారు. ఇవి లేటెస్ట్గా జరిగిన క్లర్క్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కనుక 2691 డివైడ్ బై 13 ప్లస్ 9 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ క్యూబ్. మనకి ఆ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. చూడండి, ఈ 2691 అనేది 13లో ఎన్ని టైమ్స్ పోతుంది? 13 2 టైమ్స్ వేస్తే 26, నెక్స్ట్ 0, 13 7 టైమ్స్ వేస్తే మనకి 91. అవునా కదా? అప్పుడు 207 ప్లస్ 9, 207 ప్లస్ 9 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది? అది 216 వస్తుంది. అవునా కదా? 216 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ క్యూబ్. మరి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 6. అవునా కదా? ఎందుకంటే 6³ నథింగ్ బట్ 216. అవునా కదా? 6³ 216 కదా? సో క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే సీరియస్గా అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేయండి. మీకు కనుక ఈ క్లాస్ నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక్కసారి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారానే నాకు కూడా అది ఒక మంచి మోటివేషన్ ఉంటుంది. నేను కూడా మీకు రెగ్యులర్గా క్లాసెస్ అనేవి నేను మీకు యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో అందుకనే ప్రతి ఒక్క విద్యార్థి క్లాస్ ఉపయోగపడుతుంది, నచ్చింది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయాలి. చూడండి, √75 ఇంటూ √300 దీని వాల్యూ ఎంత అంటున్నారు. ఒకసారి చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం దీన్ని ఏమని రాయొచ్చు అంటే √75ని ఏమని రాయొచ్చు అంటే 25 ఇంటూ 3 అని రాయొచ్చు. అవునా కదా? 75ని 25 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. అవునా కదా? 25 ఇంటూ 3 చేస్తే 75 కదా? నెక్స్ట్ ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ, అలానే √300 ఈ 300ని ఏమని రాయొచ్చు అంటే 3 ఇంటూ 100 కింద రాసుకోవచ్చు. 3 ఇంటూ 100. అవునా కదా? ఇప్పుడు చూడండి, √25 అంటే దీని వాల్యూ ఎంత 5. నెక్స్ట్ √3 అంటే దాని వాల్యూ √3నే. ఎందుకంటే ఇంకా మళ్ళీ √3కి మనం డైరెక్ట్గా వాల్యూ కట్టాలంటే డెసిమల్లోకి వెళ్ళిపోద్ది. అవునా కదా? అందుకని దాన్ని చేయొద్దు, అలా వదిలేయండి. √25 అంటే 5, √3 అంటే √3నే. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లికేషన్, మళ్ళీ √3 అంటే √3నే ఇంటూ √100. 100 స్క్వేర్ రూట్ ఎంత అంటే 10. ఇప్పుడు చూడండి, 10 ఇంటూ 5 చేస్తే 50. నెక్స్ట్ ఇక్కడ చూడండి, √3 ఇంటూ √3, √3 ఇంటూ √3 అంటే 3. మరి 50 ఇంటూ 3 అంటే ఏమవుద్దప్పుడు 150. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 150. అర్థమైందా?
జస్ట్ మీకు బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే మీరు ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేస్తారు. నేను చేసిందల్లా ఏం లేదు, 75ని 25 × 3 అని రాశాను, 300ని 3 × 100 కింద రాశాను. అప్పుడు √25 అంటే 5, √3 అంటే √3నే, అలానే √3 అంటే √3నే, √100 అంటే 10. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమొచ్చిందంటే మనకి 150 అని ఆన్సర్ వచ్చింది. అర్థమైందా? ఆన్సర్ 150. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్క విద్యార్థి ట్రై చేయాలి, ఆన్సర్ ఎలా ఏమొస్తున్నాయో కమెంట్ చేయాలి. అంతేగాని నేను ఆన్సర్ ఏం పెడుతున్నాను, నేను ఎలా చేస్తున్నాను అని మాత్రం చూడొద్దు. అలా చూడడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. మీరు కనుక సీరియస్గా ఎగ్జామినేషన్ రాద్దాము, ప్రిపేర్ అవుతున్నాను అని మీరు అనుకుంటే కనుక డెఫినెట్గా మీ వంతు కృషి మీరు చేయాలి. ఎందుకంటే సార్ నాకు ఇవి తెలియదు సార్, ఎలా చేయాలో తెలియదు సార్, మీరైతే చాలా బాగా చేస్తున్నారు సార్, మీరు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు సార్, నాకు ఇవి ఎలాగో అర్థం కావట్లేదు సార్ అని కొంతమంది నేను నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ సార్ ఇలా ఏవో చెప్తూ ఉంటారు కబుర్లు. ఒకసారి చూడండి, ఇక్కడ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అని ఏం కాదు. మనందరం కూడా 10th క్లాస్ వరకు చదువుకున్నాం, అవునా కదా? ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు నేర్చుకున్న బేసిక్సే. కాకపోతే ఏమిటంటే మనం నేర్చుకున్న బేసిక్స్ని చాలామంది అప్పుడే వదిలేసి ఇంకా మర్చిపోయి వచ్చారు. కానీ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఆ బేసిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే. ఇప్పుడు నేను ఫాస్ట్గా చేస్తున్నాను అంటే నేనేదో మ్యాజికల్ చేస్తున్నాను కాదు, బేసిక్ క్యాలిక్యులేషన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, అందువల్ల నేను ఈ క్యాలిక్యులేషన్స్ అన్నింటినీ కూడా ఫాస్ట్గా సాల్వ్ చేస్తాను. సో బేసిక్ క్యాలిక్యులేషన్స్, బేసిక్ రూల్స్ ఇవి కరెక్ట్గా ఉంటే ఆన్సర్లు ఫాస్ట్గా వస్తాయి. మీరు కూడా ఆన్సర్లు పెట్టగలరు. దానికి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి పేర్లు ఏమీ ఉండవు, మీరు కూడా పెట్టగలరు. కానీ మళ్ళొకసారి మీరు రివైజ్ చేయాలి, ఈ టెక్నిక్స్ గురించి మీరు తెలుసుకోవాలి, అలానే క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేయడం కోసం బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, షార్ట్కట్ ట్రిక్స్ని నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుని మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు మీరు కూడా ఇంకా బాగా స్పీడ్గా పెట్టగలుగుతారు. అర్థమవుతుందా? అది మైండ్లో పెట్టుకోండి. అందుకని ప్రతి ఒక్క విద్యార్థి ట్రై చేయండి. జస్ట్ మీరు ఏమి చూడొద్దు, ఈ క్వశ్చన్ చూస్తా కూర్చుంటే మీకు ఏం ఉపయోగం ఉండదు. క్వశ్చన్ చూడండి, ట్రై చేయండి, పెన్ను పెట్టి ట్రై చేయండి, ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. అర్థమవుతుందా? అంతేగాని జస్ట్ నేనేదో ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తున్నాను కానీ మీరు చూస్తా కూర్చున్నాను అనుకోండి, చూడడం వల్ల మీకు ఏం ఉపయోగం ఉంటుంది? ఆన్సర్ నేను చెప్తున్నాను, నేను ఎగ్జామినేషన్ రాస్తున్నాను, మీరు ఎగ్జామినేషన్ రాస్తున్నారా? మీరు ఎగ్జామినేషన్ రాస్తున్నారు కాబట్టి మీరు ట్రై చేయాలి. మీకు ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి, నేను చూస్తాను, మీ ఆన్సర్ రైట్ రాంగ్ నేను రిప్లై ఇస్తాను. అర్థమవుతుందా? ప్రతి ఒక్క విద్యార్థి కూడా ట్రై చేయాలి. ఫస్ట్ ట్రై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రయత్నించకపోవడమే తప్పు. అలా ప్రయత్నించుకోకుండా చాలామంది విద్యార్థులు ఏంటంటే సార్ చేస్తున్నారుగా చూద్దాంలే అనుకుంటారు. అర్థమవుతుందా? అలా చేయొద్దు. 10² + 24² = 276 ప్లస్ (?2). మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి చూడండి. 10² అంటే ఎంత? 100 ప్లస్ 24² ఎంత? 24² ఎంత అంటే 576 ఈక్వల్ టు నెక్స్ట్ ఇది 276 ప్లస్ (?2). ఈ ప్లస్ 276 యువతల పక్క వచ్చేస్తే -276. 576 - 276 అంటే 300. 300 + 100 అంటే 400. అంటే మనకి ఈ (?2) వాల్యూ ఎంత అంటే 400. మరి (?) వాల్యూ ఎంత అంటే 20. అర్థమైందా? (?) వాల్యూ ఎంత 20. మళ్ళీ మీరు అడగొచ్చు సార్ దీనికి -20 రాదా సార్ అని. ఎస్, -20 కూడా వచ్చుద్ది, కానీ ఆప్షన్లో -20 లేదు కదా, జస్ట్ +20 మాత్రమే ఉంది. అందుకని ఆన్సర్ +20. అర్థమైందా? యాక్చువల్ దీనికి +or-20 యాక్చువల్గా (?) వాల్యూ +or-20, కానీ ఇక్కడ ఏమైంది +20ని ఆప్షన్లో ఉంది. అందుకనే ఆన్సర్ ఏమవుతుంది, దీనికి +20 ఆన్సర్ అవుతుంది. మనం అంతకుముందు ఒక క్వశ్చన్ సాల్వ్ చేసాం, అక్కడ +or-5 రెండు ఆప్షన్లో ఉన్నాయి, అందుకని అక్కడ మనం బోత్ అని పెట్టాం ఆన్సర్. అర్థమైందా? కానీ ఇక్కడ ఏమైంది, మనకి +20 మాత్రమే ఆన్సర్లో ఉంది, -20 లేదు. ఓకే, సో అందుకనే ఆప్షన్కి అనుగుణంగా మన ఆన్సర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 25% ఆఫ్ (?) (?) + 15 × √100. మనకి (?) వాల్యూ ఎంతో కావాలి. ఒకసారి చూడండి, 25% అంటే దీన్ని మన ఫ్రాక్షన్లో 1/4 అని రాసుకోవచ్చు కదా. ఆఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఇప్పుడు ఇది (?) ప్లస్ 360 ఈక్వల్ టు (100 అంటే 10, 15 × 10 అంటే 150. అవునా కదా? ఇప్పుడు ఈ 4 అవతల పక్కకు వెళ్ళిపోతే మల్టిప్లికేషన్ అయిపోద్ది. మల్టిప్లికేషన్ అంటే (?) × 360 ఈక్వల్ టు 150 × 4 చేసామనుకోండి, దీని వాల్యూ 600 అవుతుంది. ఇప్పుడు (?) వాల్యూ ఎంత అంటే +360 అవతల పక్క వెళ్ళిపోతే -360, 600 - 360 చేసామనుకోండి, దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే 240 వచ్చుద్ది. సో (?) వాల్యూ ఎంత అంటే 240. అర్థమైందా? (?) వాల్యూ ఎంత 240.
ఓకే, జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్ మీకు అర్థమవడం కోసం మాత్రమే నేను ఈ క్యాలిక్యులేషన్ అంతా చేస్తున్నాను. జస్ట్ మీకు అర్థమవడం కోసం మాత్రమే. నేను ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా కూడా చేయొచ్చు, కానీ నేను డైరెక్ట్గా వేస్తే కొంతమంది విద్యార్థులకు అర్థం కాదు. ఆ ఉద్దేశంతోనే నేను దీన్ని డైరెక్ట్గా వేయట్లేదు. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేసినప్పుడు మాత్రం ఈ క్యాలిక్యులేషన్ అంతా చూపించాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఫాస్ట్గా చేసి ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 5600 డివైడ్ బై 14 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 42 డివైడ్ బై 6 ఇంటూ 50. మనకి ఇప్పుడు ఏం కావాలి? క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. అవునా కదా? ఇప్పుడు చూడండి, 42 డివైడ్ బై 6 అంటే దీని వాల్యూ ఎంత? 7 టైమ్. అవునా కదా? ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ పోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ 5600 అనేది 14 ఎన్ని టైమ్స్ పోతుంది? 14 4 టైమ్స్ చేస్తే 56. పక్కన 2 సున్నాలు కాబట్టి 2 సున్నాలు పెట్టేయండి. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇది ఏమవుద్ది? 400 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 7 ఇంటూ 50 చేస్తే 350 అవుద్ది. అవునా కదా? ఈ క్వశ్చన్ మార్క్ అవతలకు వెళ్ళిపోతే మైనస్ క్వశ్చన్ మార్క్ కాస్త ప్లస్ క్వశ్చన్ మార్క్ అయిపోద్ది. ఈ 350 అవతలకు వచ్చేస్తే ప్లస్ 350 కాస్త మైనస్ 350 అయిపోద్ది. అప్పుడు 400 మైనస్ 350 అంటే దీని వాల్యూ ఏమైపోద్ది? అప్పుడు 50 అయిపోతుంది. అవునా కదా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్ది? 50. ఓకేనా? ఈ ప్లస్ 350 యువతల పక్క వచ్చేస్తే మైనస్ 350. అప్పుడు 400 మైనస్ 350 చేస్తే 50 వస్తుంది. ఓకే, సో అందుకని ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుద్ది? 50. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్లో అడిగినవి అనమాట. ఇవన్నీ కూడా ఓకే. 2^4 ఇంటూ 2 పవర్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 32 ఇంటూ 64. మనకి ఆ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. అర్థమైందా? క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతో కావాలి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు చూడండి, 2^4 అంటే ఎంత? 2^4 అంటే దీని వాల్యూ ఎంత అంటే 16. మరి 16 32 16లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 2 టైమ్స్ పోయింది. అవునా కదా? 32 16లో 2 టైమ్స్ పోయింది. 2^4 అంటే 16. అవునా కదా? 32 16లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 2 టైమ్స్ పోయింది. ఓకే, నెక్స్ట్ ఈ 64ని ఏమని రాసుకోవచ్చు? ఈ 64ని ఏమని రాయొచ్చు అంటే 64ని 2 పవర్ ఏమని రాయొచ్చు చెప్పండి? 2 పవర్ 6 కింద రాస్తాం మనం. 2 పవర్ 6 కింద. అవునా కదా? ఎందుకంటే 2^4 అంటే 16, 2 పవర్ 5 అంటే 32, 2 పవర్ 6 అంటే 64. అవునా కదా? అందుకని ఈ 64ని 2 పవర్ 6 కింద రాసాము. ఓకే, అప్పుడు మనకి 2 పవర్ క్వశ్చన్ మార్క్ వాల్యూ కావాలి. ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అని చూస్తే కనుక ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 పవర్ 6 ఉంది. ఇక్కడ ఏంటంటే 2 పవర్ ఏమీ లేదు అంటే 2 పవర్ 1 అని అర్థం. ఇప్పుడు ఏమవుతుంది? a to the power of m ఇంటూ a to the power of n అంటే a to the power of m ప్లస్ n అంటే 1 ప్లస్ 6 7 అవుద్ది. అవునా కదా? ఇప్పుడు చూడండి, బేసిస్ సేమ్ కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేస్తాము. అంటే క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అంటే 7. అర్థమైందా? క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత వచ్చింది? 7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 32 ఇంటూ 3 పవర్ 6 డివైడ్ బై 81 ఇంటూ 4 స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్వశ్చన్ మార్క్. మనకి ఆ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అనేది కావాలి. ఒకసారి చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఏమని రాస్తామంటే మీకు అర్థమయ్యేలాగా 32 ఇంటూ ఈ 3 పవర్ 6 ఉంది చూసారా? ఈ 3 పవర్ 6, ఈ 3 పవర్ 6ని మనం ఏమని రాద్దాము? 3 పవర్ 6ని చూడండి, మనకి 3 పవర్ 4 అంటే 81 కదా? 3 పవర్ 4 అంటే 81, కింద 81 ఉంది కాబట్టి దీన్ని 3 పవర్ 6ని 3 పవర్ 4 ఇంటూ 3 పవర్ 2 కింద రాస్తాను. డివైడ్ బై 81 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16. ఓకే, 4 స్క్వేర్ అంటే 16. ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే 32 16లో ఎన్ని టైమ్స్ పోయింది? 32 16లో 2 టైమ్స్ పోయింది. 3 పవర్ 4 అంటే 81, ఈ 81 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా మనకి చివరికి ఏం మిగిలిపోయింది అంటే 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 2 అంటే 18. అవునా కదా? 9 ఇంటూ 2 అంటే 18. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏమైంది? మనకి దీని వాల్యూ 18 వచ్చింది కదా? అవునా కదా? స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ 18 వచ్చింది. అవునా కదా? ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ కావాలంటే ఏమవుద్ది? ఈ రూట్ యువతల పక్క వచ్చేసి స్క్వేర్ అయిపోద్ది. అంటే 18 స్క్వేర్ అంటే ఎంత? 18 స్క్వేర్ 324 అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుద్ది. అర్థమైందా? ఎందుకంటే ఈ రూట్ యువతల పక్క వచ్చేస్తే స్క్వేర్ అయిపోద్ది. మరి స్క్వేర్ అయిపోద్ది కాబట్టి 18 స్క్వేర్ ఎంత అంటే 324. ఓకేనా? సో ఇవి టోటల్ 15 క్వశ్చన్స్ అనమాట. ఈ 15 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్.
మీకు ఈ 15 క్వశ్చన్స్కి గాను ఎన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ రైట్ పెట్టారు అనే సంగతి మీరు అందరూ కూడా కామెంట్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే అవి కామెంట్ చేయండి, నేను మీ కామెంట్స్ అన్నింటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ ఈ క్లాస్ మీ అందరికీ కూడా ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో అందరికీ కూడా షేర్ చేయండి. మన చందన్ లాజిక్స్ 1 మిలియన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ సందర్భంగా, అలానే అప్కమింగ్ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పటి వరకు చందన్ లాజిక్స్లో ఎన్నడూ ఇవ్వని విధంగా అన్ని కోర్సెస్ మీద భారీ డిస్కౌంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇచ్చే డిస్కౌంట్స్ అనేవి లోవెస్ట్ ప్రైజెస్. అందుకనే ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎగ్జామ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళందరికీ కూడా ఈ ఆఫర్స్ గురించి షేర్ చేయండి. ఒకసారి నేను అన్ని కోర్సెస్ సంబంధించి ఆఫర్స్ ఏమిటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా మీరు చూసినట్లయితే కనుక 0 to హీరో బ్యాచ్ అనమాట. ఇందులో మనకి అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని నేనే దీంట్లో చెప్పబోతున్నాను. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియంలో సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. మీరు తెలుగు మీడియం విద్యార్థి అయితే కనుక తెలుగు మీడియం క్లాసులు వినొచ్చు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థి అయితే కనుక ఇంగ్లీష్ మీడియం క్లాసులు వినొచ్చు. ఈ కోర్స్ ఇప్పుడు మీకు ఆఫర్లో 3 monthsకి 1500 రూపీస్, 1500 రూపాయలకి ఆఫర్లో ఉంది. అదే మీరు 6 months తీసుకోవాలనుకుంటే కనుక 2400 రూపాయలకి ఆఫర్లో ఉంది. 1 year తీసుకోవాలనుకుంటే కనుక 4300 రూపీస్కి ఈ కోర్స్ అనేది ఆఫర్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇచ్చిన డిస్కౌంట్స్ అనేవి లోవెస్ట్ ప్రైజెస్, ఎప్పుడు ఎన్నడూ కూడా ఈ ప్రైజెస్ లేవు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, గుర్తుపెట్టుకోండి. ఈ ఆఫర్ అనేది కేవలం 22 December 2024 నుంచి 2 January 2025 వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో, మేము తెలిసింది ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ పడింది. ఇంకేమైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మనం లాంచ్ చేశాము. కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయబోతున్నాము. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాస్ అనేవి తెలుగు మీడియంలో సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాసులు వినొచ్చు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాసులు వినొచ్చు. ఈ కంప్లీట్ కోర్స్ మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కలిపి ఆఫర్లో 2000 రూపాయలకి ఈ కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సికి సంబంధించి మీ అందరూ తెలిసిందే క్యాలెండర్ రిలీజ్ అయింది. ఎస్ఎస్సి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. 10th క్లాస్ ఎలిజిబిలిటీతో, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీతో, అలానే డిగ్రీ ఎలిజిబిలిటీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. మీరు కనుక ఒకవేళ అప్కమింగ్ ఎస్ఎస్సి సంబంధించి సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్లు కానీ, ఎంటీఎస్ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ, సిపిఓ కానీ, జీడీ ఎగ్జామినేషన్ కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ మన దగ్గర సపరేట్గా అవైలబిలిటీ ఉంది అనమాట. ఈ కోర్సెస్ మీకు 3 months అయితే కనుక 2000 రూపాయలకి ఆఫర్లు అవైలబిలిటీ ఉన్నాయి. తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. వీటన్నిటికీ కూడా సపరేట్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది అనమాట. ఈ క్లాసెస్లో మీకు కంప్లీట్గా క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అని ఎవరైతే విద్యార్థులు రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ రైల్వే కంప్లీట్ కోర్సులో మీకు మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ మీకు కంప్లీట్గా 2000 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు ఏ సింగిల్ సబ్జెక్ట్ని తీసుకోవాలనుకుంటే కనుక అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఏ కోర్స్ అయినా సరే కేవలం 499 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. క్లాస్ అనేవి తెలుగు మీడియంలో సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. మీరు ఏ క్లాసులు కావాల్సి ఆ క్లాసులు అనేవి వినొచ్చు. అని ఎవరైతే విద్యార్థులు అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు, అన్ని ఎస్ఎస్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, అన్ని రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం కాంబో ప్యాక్ ఉంది. ఈ కాంబో ప్యాక్లో మీకు మొత్తం అన్ని ఎగ్జామినేషన్స్కి సరిపడగా మొత్తం సిలబస్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, స్ట్రాటజీ, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ సైన్స్ మొత్తం అన్ని కూడా మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బెస్ట్ ఫ్యాకల్టీ చెప్పడం జరిగింది. కావాలనుకుంటే మీరు డెమో వీడియోస్ వినొచ్చు. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. డెమో వీడియోస్ కంప్లీట్గా ఫ్రీ అనమాట. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కోర్స్ అనేది ప్రిలిమ్స్ బేస్ 2 కలిపి ఆఫర్లో మీకు ఫర్ ద ఫస్ట్ టైం 4200 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మీకు 1 year తీసుకోవాలనుకుంటే కనుక 7200 రూపాయలకి ఈ కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మీకు 1900 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్స్ అనేది దీంట్లో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అని ఎవరు విద్యార్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్నారో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. దీంట్లో కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మీకు కేవలం 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. 22 December నుంచి 2 January వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి.
అలానే ఎవరైతే విద్యార్థులు తెలంగాణలో విఆర్ఓ విఆర్ఏ ఎగ్జామ్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. దీంట్లో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్సులో మీకు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కోర్సు మీకు కేవలం 2,000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ పీఓ క్లర్క్ అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం బ్యాంక్ మహాప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఈ బ్యాంక్ మహాప్యాక్ మనకు ఆఫర్లో 3,300 రూపాయలకి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కలిపి అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి జీడీ స్పెషల్ బ్యాచ్ అనేది మీకు కేవలం 2,000 రూపాయలకే ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాసులు, ఇంగ్లీష్ మీడియం క్లాసులు 2 కూడా మీకు సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఆర్ఆర్బీ ఎన్టీపీ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఆర్పీఎఫ్కి సంబంధించి ఎవరి విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మీకు 1 మంత్ కేవలం 999 రూపీస్కి ఆఫర్లో అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎవరి విద్యార్థులు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కాంబో ప్యాక్ ఉంది. ఏపీ వాళ్ళ సపరేట్ కాంబో ప్యాక్, తెలంగాణ వాళ్ళ సపరేట్ కాంబో ప్యాక్. దీనిలో మీకు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కోర్స్ మీకు కేవలం 2,500 రూపాయలకే ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే నేను చెప్పిన విధంగా అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0 to హీరో బ్యాచ్ కూడా మీకు ఆఫర్ అవైలబిలిటీ ఉంది. మీరు కావాల్సిన ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఫ్రీ డెమో క్లాస్లు వినాలి అనుకుంటే కనుక ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి.